జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వర్ణగిరి సమాచారానికి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు ఉదయం 5 గంటలకు వేద పండితులు సుప్రభాత సేవ నిర్వహించారు. కర్తవ్యం దైవమాన్హికం కర్తవ్యం దైవమాన్హికం. సుప్రభాత సేవ అనంతరం లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్న గోపృష్ఠ దర్శనాన్ని భక్తులు చేసుకున్నారు. వెనక భాగాన్ని గోపృష్ఠ దర్శనం చేసుకొని తదుపరి స్వామివారి యొక్క ముఖారవిందాన్ని దర్శనం చేసుకోవలసిందిగా కోరుచున్నాను. జై శ్రీమన్నారాయణ. బాజా గట్టి మేడం. ఈరోజు ఉదయం 6 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సువర్ణ కుంభతీర్థ కార్యక్రమాన్ని అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించారు. ఉదయం 7 గంటలకు వేయినామాలను పఠిస్తూ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సహస్రనామార్చన నిర్వహించారు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం నిలయాయ నమః, ఓం అశేష భక్త దుఃఖ ప్రణాశాయ నమః, ఓం శేషశుద్ధ్యాయ నమః, ఓం శేషశాయనే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా గురువుగారైన రామానుజుల వారికి అభిషేకాన్ని నిర్వహించారు. భూర్భువస్సువరిదివా ఏతాస్తిస్రో వ్యాహృదయః క్షుశ్రోత్రం మనోవాక్త్వగేవ ప్రసీదో అరుణపాల్ శంఖధార చక్రధార సహస్రధార భట్టమంగళవా తన్మామవత్ తద్వక్తారమవత్ స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. కోరిన కోర్కెలు తీర్చే స్వర్ణగిరీశుని నిత్య కళ్యాణం ఈరోజు వైభవోత్సవ మండపంలో వేద మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. తద్వారా సృజామసి కంకణధారణ చేస్తున్నారు. ఓం బృహత్సామక్షత్రభర్తుర్ధభరత్నేయం మాంగళ్యం దందునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శరదాం సదా మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్త అస్తు. మాంగళ్యం దందునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే సాజీవ శరదాం సదా రమజా రమమానాజ వెంకటేశాయ మంగళం. స్వర్ణగిరిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
రోజు సాయంత్రం 5:30 గంటల నుండి 6:30 గంటల నిమిషాల వరకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాడవీధుల్లో తిరువీధి ఉత్సవ సేవను నిర్వహించారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులు. దేవుని స్వర్ణవేషం వచ్చినాం. ఇక్కడ చాలా బాగా తొందరగా తీర్చిదిద్దారు. దర్శనం కూడా మంచిగా అవుతుంది. భక్తులు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఈ యొక్క టెంపుల్ హిందూ ధర్మాన్ని పూర్తిగా ప్రతిబింబిస్తుంది. హిందువులకు ఇక్కడికి వచ్చితే స్వాతంత్రం చేకూరుతుంది. మనం అడిగిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. జై శ్రీమన్నారాయణ. ఈ రోజున మేము హైదరాబాద్ నగరం నుంచి మేము మా కుటుంబ సభ్యులు అందరం కలిపి సుమారు 25 మంది వరకు స్వామివారి దర్శనానికి వచ్చాము. ఇక్కడ మహాద్భుతంగా స్వామివారు వెలిశారు. స్వామివారిని చూస్తే నిజంగానే వైకుంఠంలో ఉన్నటువంటి సంతృప్తి కలిగింది మాకు. అంత అద్భుతంగా దేవాలయ నిర్మాణం కానీ, వసతి గృహాలు కానీ, కళ్యాణ మండపాలు కానీ అన్నీ కూడా అద్భుతంగా నిర్మింపజేశారు. ఇక్కడ ఇది కేవలం భగవద్ అనుగ్రహం అని చెప్పాలి అందరం కూడా. జై శ్రీమన్నారాయణ. నా పేరు ధర్మారెడ్డి, నేను ఫిల్మ్ యాక్టర్ అండి. ఈ స్వామివారి దర్శనం కోసం వచ్చిన సాక్షాత్తు ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఫీలింగ్ ఉంది మాకు. చాలా హ్యాపీగా ఉన్నా నేను. జై శ్రీమన్నారాయణ. స్వర్ణగిరి టెంపుల్లో 16 అడుగుల వెంకటేశ్వర స్వామిని చూసిన మైమరచి పులకింతలో ఉన్నాననే చెప్పుకోవచ్చు. అత్యద్భుతంగా నిర్మించిన ఈ ఆలయంలో ప్రతిదీ విశేషమనే చెప్పుకోవచ్చు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి 16 అడుగులతోటి నిండుగా కలియుగ వైకుంఠ దేవుడైన వెంకటేశ్వర స్వామి అత్యద్భుతంగా చూడగానే మనసు పులకించేంత, అసలు నిజంగా చెప్పాలంటే నాకు పొద్దున్నే కల్లోకి వచ్చారు స్వామివారు. ఆ అదృష్టం నాకు ఇలాగ కలిగింది. స్వామివారిని చూసి ఇంత అద్భుతంగా ఉన్నారా, అసలు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ప్రతి వాళ్ళు దర్శిస్తే మనసు పులకరించిపోతుంది.